అమరావతిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాము. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌నైతే ఏర్పాటు చేశారు. కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని మంజూరు చేయలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని అమరావతిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రైల్వే రిక్రూట్మెంట్ భారతీయ రైల్వేలోని వివిధ ఉద్యోగాలకి సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే సంస్థ. అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజినీర్ లాంటి వివిధ ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేస్తుంది. రిజల్ట్స్‌ని అనౌన్స్ చేస్తారు. సో, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆర్ఆర్‌బీ చూసుకుంటుంది. సో, అంటే దాదాపుగా ప్రతి జోన్‌కి ఒక సెపరేట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే ఉంది. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్‌కైతే ఈ ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లో ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కైతే భువనేశ్వర్‌లో ఉంది. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్‌కైతే ఇది బెంగుళూరులో ఉంది. ఇంకా సదరన్ రైల్వే జోన్‌కి ఇది చెన్నైలోనే ఉందనుకుంటా. సో, అదే విధంగా ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి సంబంధించి ఈ కొత్త రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని మంజూరు చేయాలని కోరుతూ దాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆర్ఆర్‌బీ లేదు కదా ప్రెజెంట్, మరి ఇక్కడ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కి? కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఈ కొత్త జోన్ ఏర్పాటు కాకముందు ఏ పద్ధతినైతే ఫాలో అయ్యారో సో దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకవేళ కొత్త రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వస్తే అప్పుడు దాని ద్వారా జరుగుతుంటది ఈ రిక్రూట్మెంట్ అనేది. సో, అదే విధంగా ఇంకా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎంతోమంది రైల్వే జాబ్స్‌కి అప్లై చేస్తుంటారు గదా! సో, ప్రెజెంట్ ఇక్కడ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లేకపోవటం వల్ల ఇతర స్టేట్స్‌లో ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్‌కి వెళ్ళాల్సి వస్తుంది. సో, అదే గనక అమరావతిలో ఏర్పాటైతే అప్పుడు ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉంటుంది ఈ రైల్వే ఉద్యోగ అభ్యర్థులకు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇప్పుడు రాష్ట్రం నుంచి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి ఎక్కువ మంది అప్లై చేశారనుకోండి ఈ రైల్వే జాబ్స్‌కి. సో, ఈ అభ్యర్థుల సంఖ్య పెరిగితే దానికి తగ్గట్టుగా ఎగ్జామ్ సెంటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, దానివల్ల దూర ప్రాంతాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రయాణ సమయం సేవ్ అవుతుంది. సో, అంటే ఇక్కడ అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేశారనుకోండి. సో, అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ఈ రైల్వే ఉద్యోగ అభ్యర్థులకు చాలా ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉంటుంది. ఇది లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటైనంత మాత్రాన రైల్వే ఉద్యోగాలు పెరుగుతాయని కాదు. రైల్వేలో ఎన్ని ఖాళీలుంటే వాటి ఆధారంగానే నోటిఫికేషన్‌లయితే ఇస్తారు. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసిన విజ్ఞప్తి మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే శాఖ మంత్రి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగా అసలు ఆంధ్రప్రదేశ్‌కి పరిధిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని మంజూరు చేయటము, ఇంకా దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయటము. సో, దీనికి సంబంధించిన నిర్ణయము తీసుకోవాల్సి ఉంటుంది. సో, దాని తర్వాతే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే ఏర్పాటవుతుంది. ప్రస్తుతానికైతే ఇది జస్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసిన రిక్వెస్ట్ మాత్రమే. ఇంకా అధికారికంగా రైల్వేస్ నుండి ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి. ఇంకా ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే కేవలము ఒక జోన్ పరిధిలోనో లేదా ఒక స్టేట్ పరిధిలో రైల్వే జాబ్స్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వటము, ఎగ్జామ్స్ కండక్ట్ చేయటము కాదు. ఈ రైల్వే రిక్రూట్మెంట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క బోర్డ్ అయితే నిర్వహిస్తుంది. అంటే ఇప్పుడు మనకి సికింద్రాబాద్‌లో ఒక బోర్డ్ ఉంది. అప్పుడు భువనేశ్వర్‌లో ఉంది, చెన్నైలో ఉంది. ఇలా డిఫరెంట్ స్టేట్స్‌లో ఉన్నాయి కదా! సో, ఒక్కొక్కసారి ఒక్కొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ రిక్రూట్మెంట్‌ని కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వస్తే అప్పుడు ఆ బోర్డుకి కూడా ఈ ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేసే అవకాశం వస్తుంది. సో, అంటే దీనివల్ల ఈ రైల్వే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో ఉండే అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌ని మంజూరు చేస్తే.